రీసెంట్ టైంలో ఇలాంటి ఎడిటింగ్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది. అండ్ చాలా బాగుంటది ఎడిటింగ్ అనేది. మీకు ఒక చిన్న డెమోగా ఒక వీడియో చూపిస్తా చూడండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. కైనా కాస్తైనా అనిపించిందా ఎప్పటికీ తన గుప్పెట విప్పలు వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందన్నది కామెంట్ చేయండి. మీ కామెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు నచ్చితే లైక్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. ఓకే. మీరు ఎలా చేసినా కూడా ఓకే. నేను రెస్పాన్స్ అయితే అవుతాను. అండ్ ఏదైనా కొత్త వీడియోస్ ఉన్నా, ఎనీ వీడియోస్ ఉన్నా, ట్రెండింగ్‌లో వీడియోస్ ఉన్నా నాకు డీఎం అయినా చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో, లేకపోతే ఈ వీడియో కింద కామెంట్ చేసినా కూడా ఓకే. నాకేం ప్రాబ్లమ్ లేదు. నేను మీకు డెఫినెట్ అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనకు దీనికి కావాల్సింది ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇస్తాను. నో ప్రాబ్లమ్. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే ఫాంటు అండ్ ఇది చేయడం కూడా చాలా సింపుల్. నేను చెప్తాను. ఓకే. మీకు అంత ఓపిక లేకపోతే ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇస్తాను. కానీ నేను ఫస్ట్ చెప్తాను. అసలు ఎలా చేశాననేది మీకు ఒక ఐడియా ఇస్తాను. చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి. ఓకే. ఇంకోటేందంటే మీరు ఫోటో ఒకటి జనరేట్ చేసుకోవాలి. లేకపోతే మీరు నార్మల్ ఫోటో జనరేట్ చేసినా ఓకే. నేను మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఎగ్జాంపుల్‌గా చాట్‌జీపీటీలో మీ ఒక్క ఫోటో అప్లోడ్ చేయండి. ఒక ఫోటో అప్లోడ్ చేస్తే మీకు ఇలాంటి ఫోటో అయితే జనరేట్ చేసి ఇస్తది. ఓకే. బేసిక్‌గా ఇందులో ఎలాంటి చేంజెస్ చేసుకున్నా కూడా ఈ ప్రాంప్ట్‌లోనే చేంజెస్ అయితే చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకు సంథింగ్ చాలా విషయాలు ఉంటది. కూర్చున్న ఫోటోనా ఇక్కడ లేకపోతే నిలబడిన, లేకపోతే సైడ్ పోజ్ అనేది మీరు బేసిక్‌గా చిన్న చిన్న చేంజెస్ చేస్తే మీకు ఒక ఐడియా ఉంటది. కానీ ఇది చాలా బాగుంది కాబట్టి ఇది కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం మెయిన్ వీడియోలో వస్తే మీకంత ఓపిక లేకపోతే ప్రాజెక్ట్ ఉంటది. చెక్ చేసుకోండి. ఇంపోర్ట్ ప్రాబ్లమ్ ఉంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉంటది. అందులోకెళ్ళి మీరు క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసి ఒకవేళ యాపిల్ పర్సన్ ఉంటే మీరు ఆ లింక్‌ని కాపీ చేసి ఏదైతే లింక్ ఉంటుందో అది కాపీ చేసి మీరు వాట్సాప్‌లో ఓపెన్ చేయండి. ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? వరి అవ్వాల్సిన అవసరం లేదు. దాని మీద వీడియో కూడా చేసినా చెక్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను మీకు ఎలా చేశాననేది చెప్తాను. ఫస్ట్ అయితే మనం న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఏదైనా రేషియో తీసుకోండి. ఐడియాలోకి వెళ్ళి మనకు ఏదైతే సాంగ్ ఉందో మనకు నచ్చిన సాంగ్ అది పెట్టుకోండి. ఫస్ట్ ఒకసారి సాంగ్ వినండి. స్టార్టింగ్ పోర్షన్ అనేది మీరు స్టార్టింగ్ నుంచే లిరికల్ యాడ్ చేద్దామని అనుకుంటున్నారా, లేకపోతే మిడిల్‌లో పెడదామని అనుకుంటున్నారా అని మీరు డిసైడ్ చేసుకోండి. మీకు ఒక ఐడియా కోసం నేను ప్లే చేసి చూపిస్తా చూడండి. ఇది నేను ఎక్స్ట్రా పార్ట్ కొంచెం కట్ చేస్తా. ఇక్కడ నుంచి మనం మెయిన్ లిరిక్స్ అయితే వస్తుంది కాబట్టి 3 సెకండ్ వరకు మాత్రం నేను స్టార్టింగ్లో ఒక వర్డ్ యాడ్ చేస్తాను. దాని నుంచి ఇక్కడ తర్వాత మనకు ఆటోమేటిక్గా మన లిరికల్ అయితే వస్తుంది. కాబట్టి స్టార్టింగ్ పోర్షన్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్జాంపుల్గా ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. సంథింగ్ ఏదైనా మీరు బ్యాక్గ్రౌండ్ కోసం మీరు ప్రింటెస్ట్ యాప్ కానీ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఓకే. ఎగ్జాంపుల్గా ఈ బ్యాక్గ్రౌండే తీసుకుంటా. కొంచెం రైల్ టైప్లో అయితే ఉంటుంది. లేకపోతే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా తీసుకోవచ్చు. మీరు ఎగ్జాంపుల్గా ఇలాంటి స్కై బ్యాక్గ్రౌండ్ ఫోటో అయినా తీసుకోవచ్చు. స్కై పెట్టినా కూడా ఓకే. కానీ కొంచెం కంఫర్ట్గా అయితే ఉంటుంది కాబట్టి ఇది పెట్టాను. అండ్ దీన్ని నేను ఎగ్జాంపుల్గా 28 సెకండ్ వరకు పెట్టేసిన బాగుంది. దీనికి నేను ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాను. కొంచెం బ్యాక్గ్రౌండ్ మనకు బాగా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దీన్ని నేను యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సాచురేషన్, వైబ్రేషన్ యాడ్ చేసి సాచురేషన్ కొంచెం పెంచుతున్నాను. కొంచెం సాచురేషన్ మంచిగా కనిపించాలి కాబట్టి ఇప్పుడు మనం మెయిన్ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఈ ఫోటో అయితే ఉంటుంది కానీ ఈ ఫోటో పీఎన్జీ ఉంది. పీఎన్జీ చేసుకునేకే మీరు మీ యొక్క ఫోటోని పీఎన్జీ చేసుకునేకే ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేయండి. ఫోటో రూమ్ యాప్లో ఎగ్జాంపుల్గా మీ ఫోటో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. కొన్నిసార్లు వేరేలాగా రిమూవ్ చేస్తుంది. నేను చూపిస్తాను దానికోసం కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా ఫోటో ఉంది ఇది. ఓకే. ఈ ఫోటో ఉంది రిమూవ్ చేసింది. కానీ ఇక్కడ సైడ్లో మనకు అవి ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడికి వెళ్ళాను. పిఎన్జీ మీద క్లిక్ చేస్తే ఎడిట్ కట్అవుట్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు రీస్టోర్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మనకు ఏదైతే బ్యాకప్ కావాలో అది దాని మీద మీరు రబ్ చేయండి. ఆటోమేటిక్గా బ్యాకప్ అయిపోతుంది. ఇలా మనకు అది కావాలి కాబట్టి చాలా ఇంపార్టెంట్. అవి బాగుంటుంది. అవి ఏమంటారు, అది మెటల్ టైప్లో ఉంటుంది కదా, అది కావాలి. ఇక్కడ రైల్ అవసరం లేదు కాబట్టి మనం రైల్ మీద ఎరేస్ చేసేయండి. నో ప్రాబ్లం. ఇది కొంచెం కావాలి కాబట్టి ఈ టైప్లో చూడండి. ఇది బాగుంది. ఇప్పుడు దీన్ని ఇలాంటి సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫోటో రూమ్ యాప్లో మీకు ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఏదైతే కావాలో అది మాత్రమే తీసుకోవచ్చు. మీరు ఏదైతే మనకు రిమూవ్ చేయాలో అది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇదైతే ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఎండింగ్ వరకు అయితే పెట్టేసిన తర్వాత
దీన్ని ఇక్కడ నుంచి కట్ చేస్తా. స్టార్టింగ్లో మనకు ఏదైనా మంచి వర్డ్ యాడ్ చేయడానికి బాగుంటుంది. అంటే నేను ఏం యాడ్ చేశానంటే స్టార్టింగ్లో అందరూ ఉన్న సంథింగ్ అందరూ ఉన్న ఏమీ లేని వాడిని నేను అని పెట్టాను. ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి పెడదాం. ఉన్న సంథింగ్ ఈ పెట్టాను. 2 వర్డ్స్లో అయితే పెట్టాను. అండ్ దీన్ని నేను ఎగ్జాంపుల్గా ఒక ఫాంట్ పెడతాను. కలర్ నాకు నచ్చింది పెడుతున్నాను. దీన్ని డూప్లికేట్ చేద్దాం. దీన్ని ఈ టెక్స్ట్ వరకు అయితే జరిపేద్దాం. ఓకే, ఈ ఫోటోని దానిపైన తీసుకొద్దాం. అండ్ దీన్ని మనం కొంచెం మూవ్ అండ్ టాన్స్లోకి వెళ్ళి జెడ్ వాల్యూ అనేది ఒక 600 మైనస్లో పెట్టుకోండి. అండ్ మళ్ళీ సైజ్ కరెక్ట్గా పెట్టుకోండి. సెట్ అయింది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకైతే ఫస్ట్ అయితే ఇలాగైతే వచ్చింది కాబట్టి లిరికల్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత లిరిక్స్ అంటే 3 సెకండ్ తర్వాత లిరికల్ కూడా మీరు ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మనం ఒక ప్రాసెస్ చేయాలి. కింద ప్లస్ మీడియాలోకి వెళ్ళి ఒక ట్రైన్ ఫోటో అయితే తీసుకోండి. సంథింగ్ ఏదైనా కావచ్చు, మీకు చాలా ఉంటుంది. ట్రైన్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. అండ్ దీన్ని ఎండింగ్ వరకు పెట్టి ఆ పిఎన్జీ కిందకి తీసుకురండి. ఇప్పుడు దీనికి మనం ట్రైన్ అనేది రన్నింగ్లో ఉన్నట్టు మనం క్రియేట్ చేయాలి కాబట్టి ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎక్కువ ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు మూవ్ అండ్ టాస్క్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఆఫ్ సైడ్ అనే ఉంటుంది. అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. ప్రీసెట్ కూడా ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు, మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సర్కిల్ రైట్ సైడ్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎండింగ్లో వద్దాం. ఎండింగ్లో ఇక్కడ మనకు దీని మీద సెలెక్ట్ చేసి దీనితో పెడితే 10,000 చేసుకోండి. 10,000 రాదు కానీ మనకు 9,000 అయిపోతుంది. 999 అయిపోతుంది. ఇప్పుడు మూవ్ అయితే అవుతుంది. దీనికి మనం మంచి మోషన్ పెట్టాలి కాబట్టి ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్తే ఇక్కడ మనకు డైరెక్షనల్ బ్లర్ ఉంటుంది, ఇది యాడ్ చేసుకోండి. మోషన్ అయిపోయింది చూడండి, మన యానిమేషన్ అయింది. ఇప్పుడు దీనిపైన మీరు టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆ పిఎన్జీ కింద టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. యానిమేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా మంచి లుక్ ఉండాలంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి దీని మీద కెమెరా యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీని మీద ఇలా జూమ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. తర్వాత కెమెరా వస్తుంది కాబట్టి దీనికి ఒక మంచి ఫీడ్ యానిమేషన్ పెట్టుకోండి, సరిపోతుంది. ఫీడ్ ఓకే, అంతే. చూడండి మన యానిమేషన్ అయింది. దీని లోపల మీరు లిరికల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, అంతే. ట్రై చేయండి, వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. లేకపోతే నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ప్రాజెక్ట్ మీకు చూపిస్తాను. నేను ఇచ్చిన ప్రాజెక్ట్ సేమ్, అందులో కూడా సేమ్ ప్రాసెస్సే ఉంటుంది. ట్రై చేద్దామంటే ట్రై చేయండి, అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.